నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 68వ సంకీర్తన 5వ చరణం. దేవుడు విధవరాండ్రకు న్యాయకర్తయ్య ఉన్నాడు. 68వ సంకీర్తన 5-6 చరణాలలో తండ్రి లేనివారు విధవరాండ్రు సమాజంలో ఏ దిక్కు లేనటువంటి దుర్బలులు, నిస్సహాయులు. వీరు తరచూ అన్యాయానికి గురవుతూ ఉంటారు. వారికి తోడుగా ఉండి వారిని కాపాడేవాడు, వారి పక్షంగా న్యాయం తీర్చేవాడు దేవుడు మాత్రమే. ఒంటరి అయిన ఇలాంటి వారిని కాపాడుటలో దేవుడు ఆనందిస్తాడు. తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రను, ఒంటరి వారిని ఆదరించి, లాలించి, ప్రేమించి సహాయం చేయుటకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. 10వ సంకీర్తన 14-18 చరణాలలో దేవుడు తండ్రి లేని వారిని, నిస్సహాయులను, లోకం దృష్టిలో బలహీనులుగా ఉన్నవారిని, విధవరాండ్రును మర్చిపోక వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు వారి పక్షంగా న్యాయము తీరుస్తాడు. నలిగిన వారి హృదయాలను స్థిరపరిచి, ధైర్యపరిచి, వారు చేసే ప్రతి విన్నపమును చెవియొగ్గి ఆలకించి వారికి జవాబును దయచేస్తాడు. 146వ సంకీర్తన 9వ చరణం. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆయన విడువక ఆదరించువాడు, పోషించువాడు, వారికున్న బంధకముల నుండి విమోచన కలుగుచేయువాడు ఆయనే. ఎందుకు అంటే ఆయన మాట తప్పనివాడు. లోకము వారిని అణిచివేసిన, బలహీనులుగా చూసిన దేవుడు వారిని చేరదీసి, వారిని కాపాడి, వారి పక్షంగా న్యాయము జరిగించి, వారిని సంరక్షించుటకు ఆయన ఎప్పుడూ సిద్ధమే. ఈ లోకంలో తల్లిదండ్రులు విడిచి అనాథలుగా ఉన్న, భర్త కోల్పోయి విధవరాలుగా ఉన్నా, ఎవరు మన చేయి విడిచి మనలను ఒంటరి చేసినా, నిరాశ్రయులుగా, అనిరాధారులుగా ఉన్నా సరే, మీరు గనక దేవుని బిడ్డలైతే చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే మన నిత్యుడగు తండ్రి అయిన దేవుడు విడువక ఎడబాయక కృపను, కనికరమును, వాత్సల్యమును చూపించి మన ప్రక్కనే ఉండి నిత్యము ఆదరించే ఆదరణకర్తగా, న్యాయము తీర్చే న్యాయకర్తగా ఉన్నాడు. ఆమేన్.